హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 10 గంటల వరకు 37.51% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు 10 గంటల వరకు 37.51% పోలింగ్ అయితే నమోదైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇటు ఎన్నికల ఫలితాలను శుక్రవారం అయితే ప్రకటించబోతున్నారు. క్రాస్ ఓటింగ్ పై ఇటు బీజేపీ అయితే ఆశలు పెట్టుకునుంది. ఈ ఎన్నికల్లో కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇటు ప్రిఫరెన్షియల్ పద్ధతి ప్రకారమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఓటింగ్ కొనసాగుతూ ఉంది. ఇటు ఇప్పటి వరకు ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 37.51% పోలింగ్ అయితే నమోదైంది. ఇంకా ఈ పోలింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ జరుగుతూ ఉంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 10 గంటల వరకు 37.5% పోలింగ్ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది జీహెచ్ఎంసీ కార్యాలయం ఎంట్రన్స్. భారీ బందోబస్తు మధ్య ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా ముఖ్యమైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీకి సంబంధించిన ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, ఈటల రాజేందర్, దాని తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో పాటు చాలామంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కొంతమంది కార్పొరేటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. సో వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో వస్తారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో బీజేపీ కార్పొరేటర్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళ క్రాస్ ఓటింగ్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన ఓటర్ల పైన వాళ్ళ దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మనం అవతల వైపు చూడొచ్చు. ఎక్కడి వరకు అయితే నార్మల్గా ఎంట్రెన్స్ ఉందో వాళ్ళందరినీ అక్కడనే ఆపేస్తున్నారు. వాళ్ళు బీజేపీ కార్పొరేటర్లు అవతల వైపు నిలబడ్డ వాళ్ళు. సో వాళ్ళందరూ ఇతర కార్పొరేటర్లను రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా తమకు ఓటు వేయాలని వాళ్ళు అడుగుతున్నటువంటి దృశ్యాలు మనకి బయట కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇంకా చూడొచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇంకా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. మొత్తం 112 మంది ఓటర్లు, ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఇంకా మిగతా ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డుని తీసుకొని వచ్చి వాళ్ళు ఎంట్రన్స్ దగ్గర కానిస్టేబుల్స్ చెక్ చేస్తున్నారు. ఆ ఐడి కార్డుని చెక్ చేసిన తర్వాత లోపల ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళకి లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. ఎదురుగా ఉన్నటువంటి కార్పొరేటర్ తీసుకొచ్చినటువంటి ఐడి కార్డు పోలీసుల దగ్గర ఉన్నటువంటి లిస్టులో తన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూడొచ్చు. సో ఈ పోలింగ్ అనేది సాయంత్రం 4 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 25వ తారీఖున కౌంటింగ్, అంటే ఎల్లుండి కౌంటింగ్ జరగబోతుంది. మొత్తం 81 మంది కార్పొరేటర్లకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఓటేస్తారనేటువంటి ఆసక్తి ఉండే, కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఓటింగ్కి దూరంగా ఉండడంతో కేవలం బీజేపీ, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మొత్తం 112 ఓటర్లు ఉంటే అందులో ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ 24 ఓట్లు పక్కన జరిపితే మిగతా వాళ్ళు అంటే బీజేపీకి సంబంధించి 24, కాంగ్రెస్కి సంబంధించిన 14, ఎంఐఎంకి సంబంధించిన 50 మంది ఓటర్లు అందరూ కూడా ఎక్స్ఎఫ్ఓ సభ్యులు, కార్పొరేటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇటువైపు చూడొచ్చు, బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పుడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో ఇట్లా వరుసగా కార్పొరేటర్లు అందరూ, దాని తర్వాత ఎక్స్ అఫీషియో సభ్యులందరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్కి ఒక ఎంట్రెన్స్, దాని తర్వాత
ఎక్సాఫ్యూ సభ్యులకు మరో ఎంట్రన్స్ని అధికారులు ఏర్పాటు చేశారు. సో రెండు వైపులా కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దాదాపుగా 250 మంది పోలీసులు, పోలింగ్కి అవసరమైనటువంటి సిబ్బంది దాదాపుగా 500 మంది పాల్గొంటున్నారు అని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతోపాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని కూడా అంటే ఈ హెడ్ ఆఫీస్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఇవాళ సెలవు ప్రకటించడం జరిగింది. సో ఎవరిని కూడా ఒక సిబ్బందిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం ఎలక్షన్స్ అనేవి చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 37.5% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇక ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు ఇప్పటికే 10 గంటల వరకు కూడా 37.51% పోలింగ్ అయితే నమోదైంది. ఈ ఎన్నికలకి సంబంధించి ఇటు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే దూరంగా ఉన్నాయి. ఇటు ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీల నడుమ అయితే పోటీ నెలకొందనే చెప్పుకోవాలి.